నమస్తే. విధును స్వాగతం. లక్ష్య సమాజహితం. మరి ఈ సీజన్లో వైరల్ ఫీవర్ కానీ డెంగ్యూ చికెన్గున్యా ప్రబలించడం వల్ల మరి ఈరోజు గాంధీ హాస్పిటల్లోకి బీజేపీ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ గారు, రామచంద్రరావు గారు, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు మరియు అలాగనే ఉన్నటువంటి బీజేపీ పరివార బృందం అంతా కూడా ఈరోజు ఆ గాంధీ హాస్పిటల్లో సూపరింటెండెంట్ శ్రావణ్ గారిని కలిసి వివిధ ప్రశ్నలు సంధించారు. మరి వారు వార్డులో కూడా తిరిగి పర్యవేక్షించి అక్కడ వచ్చినటువంటి పేషెంట్లందరినీ కూడా అడిగి తెలుసుకున్నారు. ఫ్రెండ్స్, తెలంగాణలో విషజ్వరాలు, డెంగీ, చికెన్గున్యా, మలేరియా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితి ఉత్పన్నమైంది. తెలంగాణకు ఇవాళ హైదరాబాదు క్యాపిటలు. హైదరాబాద్ పరిస్థితి గాంధీ, ఉస్మానియా, ఫీవర్, నీలోఫర్ ఆసుపత్రుల్లో ఎక్కడ చూసినా మరి ఈరోజు రోగులతో కిటకిటలాడుతూ ఉన్నది. ఇవాళ తెలంగాణ దేశంలోనే ఓ డెంగీ క్యాపిటల్గా మారిపోయింది. దేశంలో ఎక్కడ లేని విధంగా డెంగీ డిటెక్ట్ అవుతున్నదంటే అది తెలంగాణలో. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో పారిశుద్ధ్య లోప్యము, స్పష్టంగా పారిశుద్ధ్య సిబ్బంది కొరత వల్ల గ్రామాల్లో, పట్టణాల్లో కూడా ఈ యొక్క విషజ్వరాలు వ్యాపిస్తూ ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉన్నది. ఆరోగ్య శాఖ మంత్రి ఏమో గులాబీకి ఓనర్లు మేమని చెప్పి ఆయన పోటీ పడుతున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారేమో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిలో తన ముఖ చిత్రం చెక్కించే దాంట్లో పూర్తిగా నిమగ్నం అయిపోయినాడు. పేదల ఆరోగ్యం గాలికి వదిలేసి రోగుల బతుకులు ఇవాళ రోడ్లు పాలైపోయి దీనావస్థలో ఉంటే ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో విచిత్రమైనటువంటి పరిస్థితి. రోగుల సంఖ్య విపరీతంగా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. డాక్టర్ల కొరత, నర్సుల కొరత, సిబ్బంది లేమి, మందులు, అదే రకంగా కావలసినటువంటి మరి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్ లేక ఈరోజు దారుణమైన పరిస్థితి ఇవాళ తెలంగాణలో కొనసాగుతుంది. తెలంగాణ మొత్తం ఇవాళ జ్వర పీడితులైపోయి అల్లాడిపోతూ ఉంటే ఈ ప్రభుత్వమే బేసిజాలకపోయి ఆరోగ్యశ్రీ కంటే మించి బేసైన పథకం దేశంలో లేదని చెబుతున్న మీకు ఇవాళ దేశంలో లేనటువంటి రోగుల పరిస్థితి ఇవాళ తెలంగాణలో కనబడుతూ ఉంది. ఆరోగ్యశ్రీ పరిధిలోకి డెంగ్యూ లేదు, చికెన్గున్యా లేదు. అనేక సంవత్సరాలుగా పేదలు మరి ఈ యొక్క వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలంటే ఆరోగ్యశ్రీ కూడా సకాలంలో బకాయిలు చెల్లించలేకపోవడం వల్ల ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీని స్వీకరించడానికి సిద్ధంగా లేరు. అమ్మ పెట్టదు, అడుకో తిననివ్వనట్టుగా ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయుష్మాన్ భారత్ 5 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టి తెలంగాణ ప్రభుత్వం కంటే ఇంకా అనేకమైనటువంటి వ్యాధులు అందులో పొందుపరిచి దానికోసం ఇవాళ మరి తెలంగాణ ప్రజలు ఈరోజు అందుబాటులో లేకుండా కేసీఆర్ ప్రభుత్వం చేస్తూ ఉన్నదంటే పేదల పట్ల ఎందుకు ఇంత కక్ష అని. పెద్ద రోగాలు పేదలకు వస్తే ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే తప్పితే ఇవాళ దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది ఆరోగ్యశ్రీ కంటే భిన్నమైనటువంటి మెరుగైనటువంటి ఆయుష్మాన్ భారత్ పథకంలో వేలాది లక్షల సంఖ్యలో దేశవ్యాప్తంగా పేదలు లబ్ధి పొందుతూ ఉంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఏ ఆసుపత్రులైనా ఆ పథకాన్ని వర్తింపజేయడానికి దోహదపడుతూ ఉంటే ఆరోగ్యశ్రీ ఎక్కువ శాతం హైదరాబాద్ పరిమితము, జిల్లాల్లో పల్లెల్లో ఉండే వాళ్ళకు మరి పెద్దగా అందుబాటులో లేని పథకం. హైదరాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కూడా ఇవాళ దాదాపు 1200 కోట్ల బకాయిలు ఉంటే ఈ ప్రభుత్వం చెల్లించలేక మరి ఇటీవల సమ్మె చేసే ఉదంతం. ఇంత జరుగుతున్నా కానీ ప్రభుత్వం ఏమీ పట్టినట్టుగా మొక్కుబడిగా ఏదో పరామర్శింపులు
కావాల్సిన మందులు లభ్యం కావటం లేదు, డాక్టర్ల కొరత నివారించలేకపోతున్నారు. మరి తెలంగాణలో రాష్ట్రం వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే డాక్టర్ల నియమాల కోసం 2017లో జీవో జారీ చేశారు. ఇంతవరకు ఒక నోటిఫికేషన్ లేదు, డాక్టర్ల నియామకాలు లేవు. ఈరోజు మేము గాంధీ ఆసుపత్రి బీజేపీ రాష్ట్ర బృందం ఈరోజు పరిశీలించడానికి వస్తే ఇంత రోజు పత్రికల్లో వార్తలు పుంకాలు వస్తున్నప్పటికీ ఏమైనా చక్కబెట్టారా, సర్దిద్దారంటే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ చందంగా ఉంది. రోజువారీగా ఈ గాంధీ ఆసుపత్రుల యొక్క పరిధి 1500 మంది అవుట్ పేషెంట్స్ చూసే దానికి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ లేదా సిబ్బంది కానీ నర్సులు కానీ అందుబాటులో ఉంటే ఈ మధ్యకాలంలో రోజువారీగా 3000, 4000, 5000 వచ్చినట్టు సార్. అవుట్ పేషెంట్స్ గ్రామం నుంచి పల్లె నుంచి వస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి? మరి రోజుకు 1500 అంటే 3-4 రోజులు పడిగాపులు కాయాలి. వారు ఎక్కడ ఉండాలా, ఎక్కడ తినాలి, ఆ 3 పరిస్థితి ఏంటంటే దారుణం. అంతేకాకుండా ఇక్కడ మొత్తం గాంధీ ఆసుపత్రిలో 1000 పడకల ఆసుపత్రి ఇది. కానీ యావరేజ్గా 2500 మంది రోజువారీగా ఇన్పేషెంట్స్గా వచ్చే పరిస్థితి వస్తూ ఉంటే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకు బెడ్లు లేవు, ఫ్లోరు మీద పెట్టి వాళ్ళకు మందులు ఇచ్చే పరిస్థితి లేదా పడిగాపులు కాసే పరిస్థితి. వాస్తవంగా చూసినట్టయితే ఇవాళ ఒక్క గాంధీ ఆసుపత్రిలో నర్సుల యొక్క మరి లభ్యం ఇవాళ కేవలం కాంట్రాక్ట్ బేసిస్ కానీ అన్నీ కలుపుకుంటే 300 మంది. ఇది 1000 పడకలకైతే మినిమం రిక్వైర్మెంట్ వాళ్ళ 800 మంది అవసరమైతే 300 మందే ఉన్నారు. కానీ ఇవాళ 2500 మంది అంటే మీరు ఊహించుకోవచ్చు. దాదాపుగా ఇవాళ మరి వాళ్ళ అవసరాలు నర్సింగ్లు అంటే కనీసం ఇవాళ వారు 2,500 నుంచి 3,000 మంది నర్సులు అవసరమైతే ఎట్లా సాధ్యమవుతుంది వాళ్ళు పేషెంట్ చూసేదానికి? ఇవాళ మేము ఐసీయూ చూసాం. ఐసీయూలో చాలా తీవ్రమైన విషమ పరిస్థితిలో ఉండేటువంటి వారికి ఐసీయూలో 65 బెడ్లు ఉన్నాయి, సంతోషం. కానీ 65 బెడ్లలో నర్సుల లభ్యత ఎంత అంటే 20 మంది మాత్రమే. ఒక బెడ్కు 3 నర్సులు అవసరమైతే 3 షిఫ్టుల చొప్పున కనీసం 200 మంది అవసరం. కానీ ఆ 20 మంది అందులో కాంట్రాక్టు రెగ్యులర్ బేసిస్ కలుపుకుంటే ఈ రకంగా ఇవాళ 65 బెడ్లు. కానీ వాస్తవంగా డిమాండ్ ఎంత ఉందంటే రోజు 200 మంది ఐసీయూలో ఇవాళ వాళ్ళను ఇన్పేషెంట్గా ఐసీయూలో చేర్చే పరిస్థితి. 200 మందికి కనుక చూసినట్టయితే ఎంతమంది నర్సులు అవసరము, ఎంతమంది డాక్టర్లు అవసరము. ఇంత తెలిసి కూడా 5-4 సంవత్సరాలు వస్తుంది రాష్ట్రం వచ్చి, ఈ ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వం గొప్పగా పోయి ప్రతి జిల్లాలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేస్తాం. హైదరాబాద్లో ఉస్మానియాను బిల్డింగ్ను కొత్త బిల్డింగ్ కడతాం, మరి కార్పొరేట్ వ్యవస్థ తీసుకొస్తాం, వైద్య వ్యవస్థ అని చెప్పి ఈరోజు ఉస్మానియా దిక్కుతోచని పరిస్థితి. ఇవాళ ఈరోజు మీరు డాక్టర్ల రిక్రూట్మెంట్ కోసం ఏదైతే మీరు మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టారో, జీవో చేశారో, కానీ రిక్రూట్మెంట్ లేదు. కాబట్టి దిక్కుతోచని పరిస్థితి ఇవాళ ఇక్కడ చూసాం మేము ఐసీ మరి పరిస్థితి. అంతేకాకుండా గుండె జబ్బులు వచ్చిన వాళ్ళకు ఎంఆర్ఐ, సిటీ మరి బయట 1000 రూపాయలు పెట్టి వారు టెస్టులు చేసుకునే పరిస్థితి. ఒక సిటీ, ఒక ఎంఆర్ఐ మాత్రమే ఉంది. అది కూడా సకాలంలో పనిచేస్తే సరే, లేకపోతే పడిగాపులు కావాల్సిందే. కనీసం మినిమం 2 ఎంఆర్ఐలు 2 సీట్ల రిక్వైర్మెంట్ ఉన్నా ప్రభుత్వానికి డబ్బులు లేవు. ఇదేమో ధనిక రాష్ట్రం. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం గొప్పలకు పోయి 500 కోట్లు పెట్టి సెక్రటరీ కడతాను కొత్తది అంటాడు. మరి 5,000 కోట్ల విలువైన భవనాన్ని కూల్చి. కానీ పేద రోగుల దుస్థితి ఈ విధంగా ఉంది. ఒక గాంధీ ఆసుపత్రి పరిస్థితి, ఇంకా ఫీవర్ ఆసుపత్రి, అదే రకంగా ఉస్మానియా, నీలోఫర్ పరిస్థితి చెప్తే ఉంటే ఎన్ని వేల సంఖ్య ఈ నర్సులు, డాక్టర్ల డిమాండ్ ఉన్నదో, మందులు అవసరం ఉందో. ఇంతకుముందు మందుల గురించి చూసాం. ఇమ్యూనోగ్లోబిన్ అనే ఇంజెక్షన్ అది నిజంగా మరి మనిషి రోగి, పేద రోగి దీనావస్థితిలో ఉండి దానికి మరి పూర్తిగా ఆ మందు కూడా పనిచేయని పరిస్థితి వచ్చినప్పుడు ఇది విధి లేని పరిస్థితిలో ఈ యొక్క ఇంజెక్షన్ వాడాలి. బయట మార్కెట్లో 20,000, 25,000 అని ఇక్కడ మన ఆసుపత్రిలో గాంధీతో లభ్యం లేదు. వారు కొనుగోలు చేసేదానికి ఆస్కారం లేదు, ప్రభుత్వం సప్లై చేయరు. మరి ప్రభుత్వమేమో గాంధీ ఆసుపత్రులకు రిక్వైర్మెంట్ మరి 20 కోట్ల పైగా సంవత్సరానికి అవసరమైతే అది 20 కోట్లు దేనికి? 1000 మంది పడకల ఆసుపత్రి ఉన్నది, 2,500. కానీ ప్రభుత్వం ఇస్తున్నది ఎంత అంటే 12 కోట్లు మాత్రమే. అందులో కోత. వాస్తవంగా 2,500 ఇన్పేషెంట్స్కి అవసరమే బడ్జెట్ కనీసం 60-70 కోట్లు అవుతుంది.
మరి వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టుల పేరు మీద 30,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును ఈరోజు 1,00,000 కోట్లకు తీసుకుపోతున్నారు. కానీ ఇవాళ గాంధీ ఆసుపత్రిలో కనీసం ఒక 50 కోట్ల బడ్జెట్ ఇవ్వలేని పరిస్థితి మీకు ఏడాది ఉందంటే ఎట్లా పేదల పరిస్థితి ఇవ్వాలి. మరి ఈరోజు ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు. ప్రైవేట్ మెడికల్ షాప్స్లో పోవాలంటే మరి వారు ఇక్కడ ప్రైవేట్ మెడికల్ షాప్ అందుబాటులో లేవు. ఈ రకంగా ఒకవైపు నరేంద్ర మోడీ ప్రభుత్వము పేదవాడి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మోకాలు చిప్పల్లో బదిలీలు కానివ్వండి, గుండె జబ్బు వచ్చిన వాళ్ళకు స్టంట్ల ఏర్పాట్లు కానివ్వండి, ఆయుష్మాన్ భారత్ లాంటి పేదవాడికి ఆరోగ్యానికి సంబంధించిన మందులు వైద్య సదుపాయాలు అందుబాటులో తీసుకొస్తూ ఉంటే మీరేమో మరి ఈరోజు పేదవాడికి పెద్ద జబ్బు వస్తే ప్రాణాలు గాలిలో వదులుకోవాల్సింది తప్పితే మేము మాత్రం ఏం చేయలేని స్థితి. అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ముఖ్యమంత్రి ఆడంబరాలు మాటలు కోటలు దాటుతున్నాయి. పేదవాడి ఆరోగ్యాన్ని జ్వరం వస్తే కాపాడలేని దుస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే జ్వర పీడితులైన తెలంగాణ ప్రజలకు మరి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఈ ప్రభుత్వాన్ని నిజంగా మరి ఈరోజు కనీసం సమీక్ష లేవు. ఏదైతే ఈరోజు జూలై ఆగస్టు సందర్భంలో వాళ్ళ పేషెంట్ సంఖ్య చూస్తుంటే ఆశ్చర్యపోతుంది. ఇవాళ ఆగస్టులో మరి 288 మంది ఇవాళ డెంగ్యూ డిటెక్ట్ అయిన వాళ్ళు. మరి నార్మల్గా 10-20 మంది ఉంటే 288 మంది డిటెక్ట్ అయినంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. చికెన్ గున్యా కూడా 150 మంది ఒక నెలలో డిటెక్ట్ అయిందంటే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి. దానికి కావాల్సినటువంటి మందులు లేవు, డాక్టర్లు లేవు, సిబ్బంది లేవు, నర్సులు లేరు. వీళ్ళ మీద కూడా ఓవర్లోడ్ అవుతున్నా ప్రభుత్వం మాత్రం మరి ఈరోజు కాంట్రాక్టులు రెగ్యులర్ చేసే పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం కూడా ఇది కాంట్రాక్ట్ ప్రభుత్వమే కొనసాగుతున్నది. అంటే శాశ్వత పరిష్కారం కోసం శాశ్వతంగా బడ్జెట్ ప్రవేశపెట్టే పరిస్థితి లేదు. ఇవాళ మొక్కుబడిగా ఈ ప్రభుత్వం 6 నెలలు అయింది, బడ్జెటే లేదు. ఇవాళ ఇంతవరకు బడ్జెట్ పెట్టే దాఖలాలు లేవు. అంటే రాష్ట్రం ఎట్లా నడుస్తుంది, ఎట్లా డబ్బు ఖర్చు పెట్టాలని కనీసం కించిత్ ఆలోచన లేదంటే ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో హాయిగా నిద్రపోతూ ఉన్నారు. పేదలు మాత్రం వీధుల్లో రోడ్లలో ఇవాళ రోగులు అధ్వానమైన పరిస్థితి వస్తుంది. పారిశుద్ధ్య లోపం వల్లనే ఇవాళ కనీసం ఇవాళ మలేరియా లార్వాను కూడా నివారించిన పరిస్థితి వస్తుందంటే దోమకాటు వల్ల ఇంత జ్వరపీడితులైతుందంటే దోమలు నివారించలేనటువంటి దుస్థితి ఈ ప్రభుత్వం ఉందంటే ఈ ప్రభుత్వం పరిస్థితికి అర్థం పడుతుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏదైతే ఇవాళ రోగులు పడుతున్న బాధలు పరిశీలించడమే కాకుండా ప్రభుత్వాన్ని సిబ్బంది నియామకాలను, డాక్టర్ల నియామకాలను, నర్సుల నియామకాలను కావాల్సిన ఎక్విప్మెంట్ చేసేదానికి పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి భారతీయ జనతా పార్టీ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రాధాన్యంగా తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. సార్, రైతులు అలాగే పేషెంట్లను అవమానించే విధంగా కొంతమంది మంత్రులు మాట్లాడడాన్ని ఎలా చూస్తారు? ఒక నిన్న వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, నిన్న తలసాని కావచ్చు, వెంటకరం మాట్లాడడం ఎలా చూస్తారు? అంటే ఇవాళ మంత్రులకు అధికార మదంతో ఇవాళ మత్తులు కూరుకుపోతున్నారు. ఇవాళ రైతులను అవహేళన చేసే విధంగా రైతు చనిపోతే మరి ఆ రకంగా వ్యవసాయ మంత్రి అంటే వ్యవసాయ మంత్రిగా కొనసాగే హక్కు ఉంది, నైతిక హక్కు ఉందని చెప్తున్నారు. ఇవాళ కనీసమైన మానవత్వం లేకుండా ఇవాళ మంత్రులు వచ్చి ఆసుపత్రులు పరామర్శించి కావాల్సిన చర్యలు తీసుకొని మీకు చేతనైతే మీ ముఖ్యమంత్రిని ఒప్పించి బడ్జెట్ కేటాయించండి, సిబ్బంది నియామకాలు చేయండి. కానీ ఊరికే ఏదో వచ్చి మీరేదో హంగామా చేయడానికి, ఫోటోల కోసం ఫోజులు ఇచ్చిపోవడానికి, పైగా హేళన చేయడానికి, వ్యంగ్యంగా మాట్లాడడం అంటే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మంత్రులు మీ పదవులు శాశ్వతం కాదు, మీ అధికారం శాశ్వతం కాదు. మరి మీరు గులాబీ ఓనర్ల కోసం మీ తగు ఎత్తుందో అది ప్రజలు బలి చేయొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్, జ్వరాలు పెరుగుతున్నాయి కానీ పెరిగిన కేసులు డెంగ్యూ కావాలి చనిపోతున్నారు. 100% పైగా ఇవాళ డెంగ్యూ, చికెన్ గున్యా డిటెక్ట్ అవుతున్నాయి. ఇవాళ దాఖలాలు స్పష్టంగా ఉన్నాయి ఇవాళ. కాబట్టి వాళ్ళ పరీక్షలు కూడా చేయాలంటే కూడా ఎంత ఈరోజు సిబ్బంది అవసరము, ఎంత డాక్టర్లు అవసరము, ఇవన్నీ కూడా విచిత్రమైనది. మీ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి వాళ్ళ సుస్మిత అని తెలంగాణ టీఆర్ఎస్ యూత్ సెక్రటరీ ఇవాళ మార్నింగ్ చనిపోయినాడు. ఇవాళ కేవలం డెంగ్యూ వల్ల. డెంగ్యూ కదా, డెంగ్యూ వల్ల. అంటే మీ దీనస్థితి, మీ యొక్క మరి పార్టీకి సంబంధించిన యువకులకే రక్షణ లేకపోతే ఇవాళ సామాన్య ప్రజల గోడు ఎంత దారుణంగా ఉందో. ఇవాళ రైతులకు సంబంధించినటువంటి యూరియా కేంద్రం ఉదారంగా సరఫరా చేస్తుంటే దాన్ని కనీసం సప్లై చేసే పరిస్థితి మీ ప్రభుత్వానికి లేదు, యంత్రాంగం లేదు, నిల్వలు చేసుకునే స్థలం లేదంటే ఎంత దీనస్థితిలో ఉన్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఎంతసేపు కూడా గులాబీ ఓనర్లమనో లేకపోతే మేమే మరి గుత్తాధిపత్యమనో ఒక రాచరిక వ్యవస్థ ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. దానికి ప్రజలు చర్మగీతం పోవడానికి సమాయత్తం అవుతాం.
జూలై ఆగస్టు జూలైలో 98 పాజిటివ్ బెడ్స్ రిక్వైర్మెంట్ అంటే కొన్నిటికి మనం అదర్ దాన్ అలైజా మనకి అంటే పాజిటివ్ అంటే ఫాల్స్ పాజిటివ్ ఫాల్స్ అందుకని మేము రెండు చేస్తున్నాం NS1 చేస్తున్నాము మన 288 వచ్చింది 200 కావాల్సి 200 మనకి 326 TSPSC వాళ్ళు TSP is nothing to do with TSP. 40% every service contract. వాళ్ళు వచ్చారు వాళ్ళు మొన్న వచ్చారు 60 ఎప్పుడు రావాలి వాళ్ళే సార్ అది డైరెక్ట్ స్పెషలిస్ట్ ఆల్రెడీ మన కౌన్సిలింగ్ వాళ్ళు సరెండర్స్ తీసుకున్నారు అబౌట్ టు కమ్ సార్ అది ఆల్మోస్ట్ అయిపోయింది ఇది నాన్ టీచింగ్ సైడ్ ఏసీ సైడ్ ఉన్నవాళ్ళు క్వాలిఫైడ్ జనరల్ మెడిసిన్ దానికి ఇది బోర్డు జియో ఇచ్చినారు 2017 లో 4500 రిక్వైర్మెంట్ ఉంది నోటిఫికేషన్ సో ఫార్ Actually, in that 60%, what is the problem in Gandhi? And sir, 1,000 bed strength only, but the patients. సార్ సార్ ఇక్కడ సార్ సార్ ఇక్కడ కూర్చోమ్మా నువ్వు కూర్చో అమ్మ ఇటు కూర్చో ఇచ్చారు అమ్మ నువ్వు బయటకు వచ్చాము నువ్వు బయటకు వచ్చా లాస్ట్ వెళ్ళిపోవాలి అంటే కానీ వద్దన్నారు వాళ్ళు